ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది నా నంబర్. ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు. ఎవరితను? సడన్ గా వచ్చాడు, ఏదేదో చెప్పాడు. ఎలా నమ్మాలి? నమ్మాల్సిన అవసరమే లేదు. జెండేశ్వర్ అభయ్ బాబు మనల్ని కార్మికుల్లా కాకుండా సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. వాళ్ళకి అన్యాయం చేయకూడదు. అలా అని మనం అన్యాయం అవ్వకూడదు కదా. చాలే ఆపండి. పిచ్చి ఆలోచనలు వదిలేసి వెళ్దాం పదండి. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ సార్. హాయ్ అమ్మా. హాయ్. గౌరీ మీకోసం వెయిట్ చేస్తుంది. ఏం సంధ్య, ఫుల్గా ప్రిపేర్ అయ్యావా? సార్, దేని గురించి? నీ ప్రేమ విషయం చెప్పడానికి. సార్, మీకెలా తెలుసు సార్? నాకు అన్నీ తెలుసమ్మా. ఎనీవే, ఆల్ ది బెస్ట్. టెన్షన్ పడకండి, మీ అక్క గౌరీ తప్పకుండా ఒప్పుకుంటుంది. శ్రావణి, సంధ్య, శ్రావణి, సంధ్య. అక్క, ఏంటి ఇంత లేటు? మీరు వచ్చాక భోజనం చేద్దామని అందరం వెయిటింగ్. అవునవును, భోజనం చేస్తూ పెళ్లి భోజనాల గురించి మాట్లాడుకుందామని వెయిటింగ్. శంకర్ గారు, ఏమైంది మీకు? ఉదయం నుంచి పెళ్లి 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 అని ఒకటే గోల చేస్తున్నారు. ఏం లేదండి, పెళ్లి భోజనం చేసి చాలా రోజులైంది కదా, అందుకే అలా కలవరిస్తున్నాను. ఇంతకీ మా వెదవలేరి? అబ్బాబ్బాబ్బా, ఏం టైమింగ్ రా. రండి 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 రండి. రండి. ఏంట్రా నాన్నలు, ముందే అనుకున్నారా? మీరు ముందెళ్ళండి, మేము తర్వాత వస్తామని. అదేం లేదన్నయ్య. చాలేరా మీరు మీ పర్ఫార్మెన్స్, నమ్మేశానులే. శంకర్, వచ్చి రాగానే ఎందుకు పాపం వాళ్ళని ర్యాగింగ్ చేసినట్టు మాట్లాడతావు? ఆయన గురించి తెలిసిందే కదా సార్. ఎవరినో ఒకటి ఏదో ఒకటి అనకపోతే ఆయనకి పొద్దుపోదు. నన్నేం పొగుడతారులేండి. పాపం మీ చెల్లెళ్ళే ఏదో మీకు చెప్పాలని తెగ ఆరాట పడుతున్నారు. ఏంటో అడగండి. ఆ విషయం మీకెలా తెలుసు? ఏంటోనండి, నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. మావాడు కూడా నిన్నటి నుంచి ఏదో చెప్పాలని తెగ ఆరాట పడుతున్నాడు. రేయ్, ఏంట్రా ఇది? కుక్కర్లో పెట్టిన ముక్కలాగా తెగ కుతకుతలాడిపోతున్నావు. జ్వరమా? చలా? చలితో కూడిన జ్వరమా? శంకర్ గారు, మీకు ఈరోజు ఏదో అయిందండి. అది సరే కానీ మీరేదో నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట, ఏంటది? సర్ప్రైజా? ఏం లేదక్క, జస్ట్ ఊరికే నిన్ను చూసి వెళ్దామని వచ్చామంతే. అంతే అంతే. అంతేనా? సరే, మరి మీరేంట్రా? వాళ్ళకేనా? మాకు నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాం. ఓహో, చూడాలనిపించొచ్చారా? ప్రేమ గురించి కాదనమాట. ప్రేమనా? అంటే నా మీద ప్రేమతో వచ్చారా అని అడుగుతున్నానండి. ఏంటి శంకర్ గారు, గౌరీ గారు చెప్పినట్టు మీరేదో అర్థం కానట్టు మాట్లాడుతున్నారు. చెప్పాల్సింది నేను కాదబ్బాయి, వీళ్ళు. ఆ,
ఎందుకు అంత పానిక్ అవుతున్నారు? చెప్పండి ఏం జరిగిందో. గౌరీ గారు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎవరో ఒకరు చెప్పండి. నేను కూడా ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అబ్బా ఏం చెప్పాలని వచ్చారు? నాకేం అర్థం కావడం లేదు. వీళ్ళేమో తెలిసినా చెప్పరు, మీరేమో నోరు మెదపరు. ఏంటిది? లాభం లేదు, నేనే చెప్పేస్తాను. అమ్మా గౌరీ, మీ సంధ్యా చిన్నోడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీ సంధ్యా చిన్నోడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడరు, ఒకరినొకరు ఇష్టపడరు, ఒకరినొకరు ఇష్టపడరు, ఒకరినొకరు ఇష్టపడరు. వాళ్ళ ప్రేమ గురించి చెప్పడానికే వచ్చారు. సంధ్య, జెండే సార్ చెప్పేది నిజమేనా? ఎరా, నేను స్పెషల్గా అడగాల ఏంటి? అన్నయ్య అది అన్నయ్య అది ఏంట్రా నీ వినయ విధేయతలు నా ముందు ప్రదర్శిస్తున్నావా? చెప్పా. ఉద్యోగాలు చేసుకోమని పంపిస్తే మీరు చేసిన పనేంటే? అయ్యో నాకేం తెలీదక్క. నేనెవరిని ప్రేమించట్లేదు. ఆ పెద్దోడు నేను అస్సలు ప్రేమించుకోవట్లేదు. శ్రావణి గారు, మనల్ని ఇక్కడ ఎవరు స్పెషల్ గా అడగలేదు కదండి. అంటే మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని. చాలు నోర్మోయ్. ఏ సంధ్య, ఏంటిది? ఏంటి నువ్వు చేసిన పని? అరే ఏంటండి మీరు? వాళ్ళ మనసులో ఉందేదో చెప్పారు, అలా దబాయించేస్తారేంటి? దబాయించక సర్లే మీ ఇష్టమని నవ్వుతూ ఓకే చెప్పేసేయాలా? అసలు వీళ్ళని క్వార్టర్స్ లో ఉండమని చెప్పడం నా తప్పు. ఉద్యోగానికి కూడా పంపకుండా ఇంట్లో అంట్లు తోమించాల్సింది. అమ్మ గౌరీ, ఎందుకమ్మా అంత కోపం? వాళ్ళు ఉద్యోగంలో చేరక ముందు నుంచి కూడా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే కలిసి బ్రతకాలనుకుంటున్నారు. అందులో తప్పే ఉంది? మీ పెద్దరికానికి విలువిచ్చారు కాబట్టే కదా మీతో చెప్పడానికి వచ్చారు. మీరు కూడా ఆ గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.